పేరు నందిని. నేను 11వ తరగతి బైపీసీ ఎర్రపాలెం కళాశాలలో చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటిదంటే సుస్థిర అభివృద్ధి అంశం చెప్పబోతున్నాను. ఈ సుస్థిర అభివృద్ధి అనేది భవిష్యత్తు కాలం వారికి రాజీ పడకుండా ప్రస్తుతం కాలానికి రాజీ పడేటట్టు మనం తీర్చవచ్చు. ఈ సుస్థిర అభివృద్ధి 3 రకాలు: నేల, వాయువు, నీరు. ముందుగా నేను చెప్పబోయేది వాయువు. ఈ వాయువు అనేది మనం వాడే వాహనాలలో నుంచి వచ్చే పొగ, దానివల్ల మనం చాలా ఆరోగ్య సమస్యలు పడుతున్నాం. ఎందుకంటే ఆ వాహనాల నుంచి వచ్చే పొగ అది మనం తీసుకొని దానివల్ల మన ఊపిరితిత్తులు అలాంటివన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. మనం ఎంత తక్కువ పెట్రోల్ ఇవి యూజ్ చేయాలి, ఎక్కువగా అది యూజ్ చేయాలి. నేల కలుషితం అంటే మనం ఎక్కువగా తడి చెత్త, పొడి చెత్త అవన్నీ తీసుకెళ్ళి ఆ నీళ్ళలోనే వేస్తున్నాం. దానివల్ల మనకి నేల అనేది కలుషితం అయిపోతుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండట్లేదు. నేల కలుషితం అంటే నీరు కలుషితం. ఈ నీటిలో మనం ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ చేయాలి. చాలామంది ప్లాస్టికే యూజ్ చేస్తున్నారు. దానివల్ల మనకి మొత్తం వాటర్ నీళ్ళన్నీ స్టక్ అవుతున్నాయి. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు